ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజు అండి బిజీగా ఉండి వీడియో చేయడం అయితే కుదరట్లేదనమాట. ఈరోజు ఎలాగైనా సరే వీడియో చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. అందుకోసం అని చెప్పి ఈరోజు నేను ఫుడ్ అయితే ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తానండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే మాత్రం షేర్ కూడా చేయండి. ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మరి నా స్టైల్లో నేను పచ్చిపులుసు అయితే చేస్తున్నానండి. మీ సైడ్ ఏమంటారో తెలీదు, మా సైడ్ అయితే పచ్చిపులుసు అని పిలుస్తారనమాట. ముందుగా అయితే ఎండుమిర్చిని ఫ్రై చేశానండి. పైన వేగుతుంది, లోపలైతే వేగదండి. కొంతమంది అంటే పొయ్యిలు ఉంటాయి కదా, కట్టెల పొయ్యిలో అయితే కాలుస్తారు. ఇప్పుడు ఏంటంటే మాకు గ్యాస్ స్టవ్ కాబట్టి గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ పెట్టి నేనైతే నూనెలో అయితే ఇవి ఫ్రై చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా బెల్లం మెయిన్ కావాలి కాబట్టి బెల్లం అయితే కొట్టుకుంటున్నామండి. ఇలా నా స్టైల్లో పచ్చిపులుసు అలాగే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. వీడైతే కంటిన్యూస్గా చూడండి, అర్థమవుతుంది. పచ్చిపులుసు చాలా చలవండి. నాకైతే ఈ వంటకం మా నాన్నమ్మ అయితే నేర్పించింది అనమాట. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ వంటలు చేసేటప్పుడు అలా పొయ్యి దగ్గర పక్కనే కూర్చుని అన్ని వంటలు అయితే చూస్తూ ఉండేదాన్ని అనమాట. అలాగే ఫస్ట్ వండిన కర్రీని అయితే నాకే టేస్ట్ చూపించేది. వేడిగా ఉన్న అన్నం పెట్టేది. తర్వాత ఫస్ట్ ఉడకంగానే నాకు కొంచెం ప్లేట్లో వేసి ఉప్పు చూడమని చెప్పి ఇచ్చేదనమాట. అలా నాకు అన్ని టేస్టులు చూడటం, అన్నీ పెద్ద మనోరాలని చెప్పి అలా అలవాటు చేసిందనమాట. అన్నీ కూడా నల్లకారం అవన్నీ కూడా బాగా చేసేదండి. అల్లం పచ్చడి, నల్లకారం, పచ్చి పులుసు ఇలాంటివన్నీ కూడా బాగా చేసేది. అలా చూసి నాకు కూడా ఇలా చేయాలని చెప్పి అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ముందుగా అయితే ఎండుమిర్చి అయితే ఇలా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆనియన్స్, పులుసు ఇవన్నీ పోసుకుందాము. ఇక్కడైతే కుక్కర్లో అయితే రైస్ పెట్టేసుకున్నానండి. రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కర్రీను చారు అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఈలోపు ముందుగా అయితే చారు అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఎండుమిర్చి ఫ్రై చేసుకుని పెట్టేసుకున్నాం కదా. ఈ ఎండుమిర్చిని అయితే మెత్తకైతే ఇలా నలిపేసుకోవాలన్నమాట. ఇంకా బాగా అంటే పైన ఫ్రై అవుతుంది, లోపల కూడా ఫ్రై అవ్వాలి అంటే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి, నాకు చాలా ఇష్టం అనమాట. చూసారు కదండి, ఇలా మనం చేతి అయితే నలిపేసుకుంటే నలిగిపోతాయి. మనం నూనెలైనా వేపుకోవచ్చు, లేదు అంటే వితౌట్ ఆయిల్తో అయినా సరే మనం అలా ఫ్రై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయలు కూడా ఇలా ఒకసారి ఎండుమిర్చి ఉల్లిపాయలు కూడా ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఎక్కువైతే పడతాయి అన్నమాట పచ్చిపులుసుకి. ఉల్లిపాయలు అయితే ఎక్కువ పడతాయండి పచ్చిపులుసుకి. ఇలా కలుపుకుని నలిపేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ముందుకైతే మనం చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. అంటే ఎక్కువ పులుపు అయితే పట్టదు, తక్కువ పులుపు అయితే వేసుకోవాలి, లేకపోతే పుల్లగా ఉంటాయి. వేసుకేసి పులుసులాగైతే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇవి ఎండాకాలం పెట్టుకుంటే చాలా చలవ చేస్తుందండి. ఇలా చింతపండు పులుసుని అయితే ఇట్లా పోసుకోవాలండి. ఉల్లిపాయలు, ఎండుమిర్చులు అయితే పోసి మొత్తం అంతా కూడా కలిసేలాగా మళ్ళీ ఒకసారి చేతికి అయితే నలుపుకోవాలి. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. సరిపడా ఉప్పు, బెల్లం కూడా సరిపడా ఉప్పు, బెల్లం వేసి చేతి అయితే ఇలా మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట. అలా కలిపితే బాగా కలుస్తాయండి. ఈరోజు సెలవులో పిల్లలు ఇంట్లో ఉన్నారనమాట. ఒక పని కూడా సరిగ్గా చేయనివ్వట్లేదు, బాగా విసిగిస్తున్నారు. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేసుకున్నాక తాలింపు కూడా అయితే వేసుకోవాలండి. కరివేపాకు, ఇంకా తాలింపు గింజలు ఉంటాయి కదా, పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి తాలింపులు అయితే వేసుకుని ఇంకా నేను కలిపి పెట్టుకున్న పులుసులో అయితే పోస్తున్నానండి. పచ్చి పులుసులో మళ్ళీ మొత్తం అంతా కలిసి
కలిసేలాగా మొత్తం అంతా కూడా కలుపుతున్నాను అనమాట. ఇలా కలిస్తే చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చలవ చేస్తుంది కాబట్టి చాలా మంచిదనమాట. వచ్చేది సమ్మర్ కాబట్టి తప్పకుండా ఇలా పచ్చి పులుసు, చింతపండు రసం ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనకి నోటికి చాలా బావుంటుంది. అలాగే చలువ కూడా చేస్తుంది. ఇప్పుడైతే కాకరకాయలను అయితే ఫ్రై చేసుకుందామండి. కాయలు కాయలుగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే నాకు కాయలుగా వండుకోవడం అంటేనే చాలా ఇష్టం అనమాట. తర్వాత ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కాకరకాయ అనేది రెగ్యులర్గా తింటే చాలా మంచిదండి. ఎందుకంటే చేదుగా ఉంటుంది కదా, ఆ చేదు అనేది వెళ్తే ఎక్కువ వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట వాళ్ళ బాడీకి. అందుకని ఎక్కువ మా తాతయ్య కాకరకాయ ఫ్రై అయితే తింటూ ఉండేవాళ్ళు అనమాట. మా తాతయ్యకి షుగర్ అనేది ఉండేది. ఇలా ఇప్పుడు ఈరోజు మేము ఇలా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. నా స్టైల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేస్తానేంటనేది చూడండి. ముందుగా అయితే పైన ఉంటుంది కదా, ఇదంతా అయితే చెక్కేసుకోవాలన్నమాట. మరి బాగా కాకుండా లైట్గా అయితే ఇట్లా పైపై ఇదంతా చెక్కేసుకోవాలి. మొత్తం పైపైన అయితే తీసేసుకున్నాను అనమాట. బాగా తీయకుండా అలా పైపైన అయితే తీసుకుని ఇలా మధ్యలో చీలికలు వచ్చేలాగా అయితే చెక్ అయితే తీసానండి. కొంతమంది ఏంటంటే అలా చీలికలు ఉప్పు పెట్టుకుంటారు. ఉప్పు పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వస్తుందని చెప్పి, ఇంకా చేదు ఉండదని చెప్పి కొంతమంది అలా చీలికలు ఉప్పు పెట్టి అలా కొంచెంసేపు నానబెట్టి వదిలేస్తారనమాట. నేనైతే ఉప్పు అలాంటివి ఏం పెట్టుకోకుండా చీలికలు పెట్టేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటానమాట. ఇంతకుముందు తాలింపు వేసుకున్న కళాయిలోనే వేస్తున్నానండి. ఇంకా అంటే అంట్లు మనకి ఎక్కువ అవ్వకోకుండా, గిన్నెలు ఎక్కువ అవ్వకోకుండా మనకి ఇలా సేవ్ అయితే అవుతాయి అని చెప్పి అలా తాలింపు వేసాం కదా, ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు దీంట్లోనని చెప్పి ఇలా నేను కాకరకాయ ఫ్రై కూడా అయితే ఈ కళాయిలోనే అయితే చేస్తున్నాను అనమాట. ఇలా ముందుగా అయితే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా చెక్కు తీసిన కాకరకాయలు, అవి అయితే నేను ఇలా ఆయిల్లో వేస్తున్నానండి. తర్వాత మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి కదా. ఇందులో అయితే నేను వేయించిన శనగపప్పు, జీలకర్ర, ఎండు కొబ్బరి, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని మిక్సీ అయితే పడతానండి. ఈ పౌడర్ అయితే మనం కాకరకాయ కర్రీలో అయితే వేయాలన్నమాట. ఇవన్నీ ఇలా పౌడర్ రెడీ చేసుకునేలోపు కాకరకాయలు కూడా ఫ్రై అవుతాయి కదా. ఇంక ఇందులో ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం లైట్గా అయితే ఉప్పు వేస్తున్నానండి. కాకరకాయ ముక్కలకి ఉప్పు అయితే పడుతుంది. ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకుని ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్గా అయితే ఉంటాయి. తర్వాత ఏంటంటే చేదు కూడా ఉండదు అనమాట. ఈలోపు అయితే పౌడర్ అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఈ పౌడర్ మనం ఇడ్లీలో కారంగా కూడా వేసుకోవచ్చు. వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఈ ఫ్రై అయిపోయిన కాకరకాయల్లో మనమైతే ఇంకా తాలింపులు వేయలేదు కదా, తాలింపులును అలాగే కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకోకపోయినా కూడా టేస్ట్గా ఉంటుంది. మీరు ఆనియన్ కూడా వేసుకోండి. తర్వాత అవి వేగిన తర్వాత, తాలింపులు వేగిన తర్వాత ఇంకా పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. వేయించిన శనగపప్పు పౌడర్ని అయితే ఇలా వేసేసుకుని బాగా మొత్తం అంతా కలిసేలాగా అయితే కలుపుతూ ఉన్నాను అనమాట. నా స్పెషల్ కర్రీ కాకరకాయ ఫ్రై అనమాట. నేను ఇంట్లో అయితే ఇలా చేస్తానండి. చేదైతే ఉండదు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేస్తే చేదు లేకోకుండా పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట. ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి కాకరకాయ ఫ్రై, పచ్చిపులుసు. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.